నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం వీలునామా సమస్యలు, న్యాయ సహాయం. గత వారం కూడా ఇదే అంశంపై మనం సలహాలు, సూచనలు స్వీకరించాం. ఈ వారం కూడా ఇదే అంశంపై మనకు అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు 12వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, రంగారెడ్డి జిల్లా కోర్టు శ్రీమతి ఎం శోభారాణి గారు, అలాగే ప్రేరణ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, న్యాయవాది శ్రీ టి విజయభాస్కర్ రెడ్డి గారు. వారిచ్చే విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక ముసలి వయసు, అంటే 60స్లో కానివ్వండి, 70స్లో కానివ్వండి, చాలామంది అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. ఆ వయసులో వాళ్ళు అనుకుంటారు, నాకున్న ఆస్తి పాస్తులన్నీ కూడా పిల్లల పేరు మీద రాస్తే ఫ్యూచర్లో వాళ్ళు గొడవలు పడకుండా, వాళ్ళ మధ్య విభేదాలు రాకుండా ఉంటాయని చెప్పేసి వీలునామా రాద్దాం అనుకుంటారు. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే చాలామంది ముసలివారండి, పెద్దవారు అయిపోయిన తర్వాత ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వారు రాయొచ్చులే వీలునామా, ఇప్పుడేమి సమస్య వచ్చింది, నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా, తర్వాత నా జీవితాంతం సంపాదించింది నా బిడ్డలకే కదా, ఎప్పుడొకప్పుడు రాయొచ్చి అనుకుంటూ ఉంటారు. వారు వీలునామా రాయాలంటే వారు ముందే రాసుకోవచ్చండి. 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా కూడా వీలునామా రాయొచ్చు. కానీ చివరి వృద్ధులు రాయాలి వీలునామా అనుకున్నప్పుడు వారు ఏం చేయాలంటే, ఒక తెల్లని కాగితం తీసుకుని ఆమె వీలునామాని హెడ్డింగ్ పెట్టేసి, ఆయన ఏం రాయాలనుకుంటున్నారో, ఆస్తి తన మరణాంతరం ఎవరికి చెందాలో అని అనుకున్నప్పుడు, నా బిడ్డలకే చెందాలి అని అనుకుంటారు కదండి. అప్పుడు ఆ ఆస్తిని ఏ విధంగా పంచాలో, వారి వారి కుమార్తెలకు కానీ కుమారులకు కానీ ఎలా పంచాలో అని రాసేదాన్ని వీలునామా అంటారండి. అదే ఒక చట్టబద్ధమైన ప్రకటన చేయటం. అంటే నేను చనిపోయిన తర్వాత ఎవరికి చెందాలి ఆ ఆస్తి అని రాసుకోవటం అండి. అది ఒక తెల్ల కాగితం మీద రాయొచ్చండి. దానికి సెపరేట్ ప్రొఫార్మా అంటూ ఏమీ లేదు. తెల్ల కాగితం మీద నీట్గాను వీలునామాని హెడ్డింగ్ పెట్టి, ఆయన పేరు, పూర్తి చిరునామా, అంటే ఆయన ఇంటి పేరుతో సహా ఆయన చేసిన వృత్తి, వయస్సు, తండ్రి పేరు, ఏమేం చేస్తున్నారో, ఆయన ఎక్కడైతే పర్మనెంట్గా సెటిల్ అయిపోయారో పర్మనెంట్ అడ్రస్ దాంట్లో మెన్షన్ చేస్తూ ఈ వీలునామా రాయాల్సి ఉంటుందండి. ఓకే, వీలునామా రాసిన తర్వాత ఎలా భద్రపరచుకోవాలి? అంటే ఎక్కడెక్కడ పెట్టచ్చు వీలునామాని? అంటే వాళ్ళకి ఎవరికి పేరు మీద అయితే రాశారో వాళ్ళకి చాలామంది ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు సెక్యూరిటీ ఉండదు కదా, సో ఎలా భద్రపరిస్తే బాగుంటుంది? వీలునామా భద్రపరచడం అంటే, వీలునామా భద్రపరచుకోవచ్చండి. వీలునామా రాసిన తర్వాత ఈయన సంతకం పెట్టిన తర్వాత 2 సాక్షులు కంపల్సరీగా సంతకం పెట్టాలి. అంటే ఈ వీలునామాదారుడు సంతకం చేసినప్పుడు 2 వ్యక్తులు, మేము చూసాము, ఆయన ఈ ప్రొఫార్మా అంతా ఏమైతే రాశారో అదంతా కరెక్టే, మేము చూస్తుండగా ఆయన సంతకం పెట్టారు అనే తర్వాత ఏమన్నా తగాదాలు తలెత్తినా కూడా వాళ్ళు సాక్షులుగా ఉండటానికి 2 సాక్షి సంతకాలు అయితే కంపల్సరీగా ఉండాలండి దానిలోనూ. అయితే అది ఎక్కడ భద్రపరచాలి, ఏ విధంగా భద్రపరచాలి అని అందరికీ అనుమానం ఉంటుంది. ఏ విధంగా భద్రపరచాలంటే బ్యాంక్ లాకర్లోనూ పెట్టుకోవచ్చండి. లేకుంటే ఎవరైనా వారికి నచ్చిన వ్యక్తి, లేకుంటే నమ్మకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నా, ఒక లాయర్ దగ్గరైనా, లేకుంటే ఒక బ్యాంక్ డిపాజిట్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే ఒక సీల్డ్ కవర్లో పెట్టేసి దాన్ని డిపాజిట్ కూడా చేసుకోవచ్చండి. అట్లా చేసుకోవచ్చు. అయితే ఈ వీలునామాదారుడు ఏం చేయాలంటే, ఆయనకి ఏమైతే ఆస్తి ఉందో, ఆయన స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ ఏమైతే ఉన్నాయో కూడాను ఆయన స్పష్టంగా రాయాలి వీలునామాలోను. అంటే ఏ ఆస్తి ఎవరికి ఇవ్వబోతున్నారోను. అంటే ఆయనకి లేని ఆస్తులు రాయకూడదండి. ఏ తాజ్మహల్, చార్మినారో అవి తెచ్చేసి నేను వీలునామా రాసేస్తున్నానంటే అవి చెల్లవండి. తనకి సొంత ఆస్తు మాత్రమే వీలునామాగా రాయవలసిన ఇది ఉంది. ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారు, ఒక కాల్ అటెండ్ చేద్దాం అండి, తర్వాత మాట్లాడదాం. తాహిర్ గారు, హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మేడం. మేము ముస్లిం లాలో ఇది వీలునామా మరి గిఫ్ట్ ఎలా ఉందో అది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారు. ఇక్కడ వారసత్వ చట్టాలని ఉన్నాయండి మన ఇండియాలో. మన భారతదేశంలో అనేక రకాల మతాల వారు ఉన్నారు. ఒక్కొక్క మతం వాళ్ళకి ఒక్కొక్క రకమైన వారసత్వ చట్టం ఉందండి. ఆ యొక్క వారసత్వ చట్టాలకు అనుగుణంగా హిందువులైతే కనుక హిందూ వారసత్వ చట్టం, అలాగే ముస్లిం అయితే ముస్లిం వారసత్వ చట్టాలు అలా ఉన్నాయన్నమాట.
అయితే కనుక ఇక్కడ మీరు ఆ హిందూ వారసత్వ చట్టం వచ్చేటప్పటికి వీలునామా రాసేటప్పుడు అతను కనుక స్వార్జితం ఎవరైతే ఆ ఆస్తి సంపాదించుకుంటారో అతనికి కనుక పూర్తి రైట్స్ తర్వాత టైటిల్స్ తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న పక్షంలో అతను ఎవరికైనా సరే దానం చేసుకోవచ్చు, ఎవరికైనా సరే వీలునామా రాయొచ్చు, తర్వాత ఎవరికైనా సరే అతనికి ఇష్టం వచ్చిన వాళ్ళకి ట్రస్ట్కో దేనికో ఇచ్చుకోవచ్చు అనమాట. అదే కనుక ముస్లింలా వచ్చేటప్పటికి మహమ్మడియన్స్కి ఏమంటే 1/3 కంపల్సరీగా వాళ్ళు ఇది చేసిన తర్వాత మిగతాది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే మొత్తం వారసులకి ఇవ్వాలంటారా? 1/3 వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, మిగిలిన 2/3 మాత్రము వారికి వారసులకే ఇవ్వాలి. మన ముఖ్యంగా మన హిందూ వారసత్వ చట్టంలోను ముస్లిం వారసత్వ చట్టంలోను తేడా అదే అనమాట ప్రధానంగా. అక్కడ వాళ్ళు కంపల్సరీగా 1/3 ఇవ్వాల్సి ఉంటుంది, ఇక్కడ మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ప్రధానమైనది. ఆ విధంగా వీలునామా రాసుకోవచ్చు. స్వార్జితం కాలేదనుకోండి, స్వార్జితం కాకపోతే ఆ వారసత్వ చట్టం లోపల క్లాస్ 1 హెయిర్స్, క్లాస్ 2 హెయిర్స్ అట్లా ఉన్నారండి. కాగ్నెంట్స్, ఆగ్నెంట్స్ అట్లా రకరకాలుగా ఉన్నారు వారసులు. వారికి అనుగుణంగా ఆ చట్టాలు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వెళ్ళిపోతుంది అనమాట ఒకవేళ వీలునామా రాయని పక్షంలో. ఓకే ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. కుమారి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి కుమారి గారు. హలో అండి, నమస్కారం అండి. నా పేరు కుమారి అండి. ఓకే. ఇది మా డాడీది 20 ఎకరాల పొలం అండి. 3 అన్నయ్యలు ఉన్నారు, 2 అక్క చెల్లెలం అండి. ఓకే. అయితే మా నాన్నది 3కి 5 ఎకరాలు రాసేసారు, ఇంకో 5 ఎకరాలేమో అమ్మ పేరు మీదకి ఉండిందండి. ఓకే. మా మమ్మీ మొన్న చనిపోయారు, మా నాన్న ఏమో 10 years అయిపోయింది చనిపోయి. అయితే మా మమ్మీ బాగలేని పరిస్థితిలో మాకెవరు తెలియకుండా మా అన్నయ్య రాయించుకున్నాడు, చిన్న అన్నయ్య. ఓకే. వీలునామా రాయించుకొని సంతకమేమో మా వదిన వాళ్ళ చిన్నమ్మతో పెట్టించారు. అంటే ఇప్పుడు 5 ఎకరాలు మాత్రము మా 2 ఆడపిల్లలు కావాలని మేము కేసు వేసామండి. అంటే ఇప్పుడు అందులో మాకు వస్తుందా లేకపోతే ఆల్రెడీ కేసు వేస్తానంటున్నారు కదండి? అంటే పార్టీషన్ కేసు వేయమని చెప్పారు, వేద్దాం అనుకుంటున్నాము. వేద్దాం అనుకుంటున్నారా? వేద్దాం అనుకుంటున్నాము సంక్రాంతి సెలవులు అయ్యాక. విజయభాస్కర్ రెడ్డి గారు అయితే ఎంత మాట్లాడినా ఆయన మాకు రాసిచ్చేసింది, ఇది చెల్లదు, మీరేం చేసుకుంటారో చేసుకొని రిజిస్టర్ చేయించుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఒకటండి, ఎవరైతే సాక్షి సంతకం పెట్టారో సాక్షి సంతకం పెట్టిన వారు ఆ వీలునామాలో ఏదైతే ఆస్తికి ఏదైతే ఉందో లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వీలునామాలు చెల్లుబాటు కాదండి. అది మీరు క్వశ్చన్ చేయండి కోర్టులో. అదే మా వదినను వాళ్ళ చిన్నమ్మ అదే పెట్టించారు కాబట్టి ఇప్పుడు వారు ఏదైతే ఒక వీలునామా రాసుకుంటామో ఆ వీలునామా రాసినప్పుడు 2 సాక్షులు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ 2 సాక్షులు కూడా దాని లోపల ఏదైతే మెన్షన్ చేస్తామో ఆస్తి దానికి లబ్ధి పొంది ఉండకూడదు అనమాట. వాళ్ళు లబ్ధి పొందకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు రాసిన వీలునామా మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి అది మీరు ఇప్పుడు ఓకే అండి. ఇంకా పెద్దన్నయ్య కూడా మాకు సపోర్టింగ్ గా ఉన్నారు, ఆ 5 ఎకరాలు మీకే చెల్లాలి అని తనది ఏదన్నా సపోర్టింగ్ లెటర్ అటాచ్ ఏమన్నా పెట్టచ్చా అండి? అది కోర్టు డిసైడ్ చేస్తుందండి. ఫస్ట్ అయితే ఆ వీలునామా చెల్లుబాటు కాకుండా పోతుంది కాబట్టి మన హిందూ వారసత్వ చట్ట ప్రకారము కోర్టులు అక్కడ భావోద్వేగాలకి అవకాశం ఉండదు, ఇది కూడా ఉండదు. కాబట్టి కోర్టులు ఏం చేస్తాయంటే మీకు మీ యొక్క దీని ప్రకారం క్యాల్కులేటర్లో లెక్కలు ఎలా చేస్తామో ఆ విధంగా మీకు ఆస్తి పంచిచ్చేస్తుంది. కుమార్ గారు అది అందరికి కావాలంటున్నారండి. మళ్ళీ అది మీ నాన్నగారి స్వార్జితం అండి కుమార్ గారు? అవునండి, మా నాన్నగారిదేనండి. అదే మీ నాన్నగారి స్వార్జితం కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంకా అది వీలునామా లేనట్టుగానే భావించాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ వీలునామా చెల్లుబాటు కాదు కాబట్టి. ఇంకా అప్పుడు హిందూ వారసత్వ చట్ట ప్రకారము ఏదైతే మీకు ఇది ఉందో ఆ వంతు మీకు వచ్చేస్తుంది, ఆ పర్సెంటేజ్ మీకు వచ్చేస్తుంది. ఆ క్యాలిక్యులేటర్లో ఎట్లా అయితే లెక్కలు కడతామో ఆ విధంగా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఓకే. వైజాగ్ నుంచి రవికుమార్ గారు. నమస్తే అండి రవికుమార్ గారు, చెప్పండి. మేడం గారు చెప్పండి. మా నాన్నగారు మా అమ్మతో వేరే మ్యారేజ్ చేస్తున్నారంటే. రవికుమార్ గారు మీ వాయిస్ క్లారిటీ లేదు, ఇంకొకసారి చెప్పండి. మేడం గారు మా నాన్నగారు మా అమ్మతో వేరే మ్యారేజ్ చేసుకున్నారండి. ఆయన మ్యారేజ్ చేసుకున్నాక మా చెల్లి ఒక పాప పుట్టింది. మా చెల్లి పాప పుట్టాక ఏంటంటే ఇప్పుడు మా నాన్నగారు 2 తల్లులు బాగా వేస్తున్నాడండి. ఆయన రిటైర్ అయినగా ₹1 కూడా ఎవరికి ఇవ్వలేదండి. మొదటి భార్య పిల్లలు 4 అండి.
మొదటి భార్య పిల్లలకి దేవస్థానం భూముల్లోనే అప్పుడు మా నాన్నమ్మ గారు ఉన్న టైంలోనే ఉన్న సంపాదించిన స్థలంలోనే 2 ఇల్లు కట్టారండి. అవి పాతవండి. మా నాన్నగారు ఈ మధ్యన అదే ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీఎం స్థలంలోనే 2 ఇల్లు కట్టారు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొదటి భార్యకి వచ్చి 5 ఇల్లు కట్టినవి ఇచ్చారండి. 4 పిల్లలు ఒకే 2 ఇంట్లో ఉండమని. రెండో భార్య పిల్లలకి ఏమొచ్చి ఒక పాపే మా చెల్లి. తనకు 2 ఇల్లు, తన తలాంతరం, తన అకౌంట్ లో ఉన్న డబ్బులు, తన పెన్షన్ మొత్తం రిటైర్ అయిన సొమ్మంతా తన రెండో భార్య కూతురికి అనంతరం రాశాడండి, రిజిస్ట్రేషన్ చేయించాడండి. మరి మాకు ఏమైనా స్వార్జితం కదండి, స్వార్జితమే కదా. ఒకటి మాత్రం గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు మా నాన్నగారు కట్టారండి. అది ఆయన పొలవిత్తమే, ఆయన సంపాదించండి. ఇందులో ఈ ఆస్తిలో మీ తాతగారి నుంచి వచ్చింది ఏమన్నా ఉందా? మా తాతగారి నుంచి వచ్చిన ఆస్తులు కూడా మా నాన్నగారు అక్కడ ఇల్లు కట్టారండి. అదే స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. అది దేవస్థానం భూమి అండి. అది దాని వ్యాలిడ్ లేని ప్లేస్ స్థలంలోనే ఇల్లు కట్టారండి. ఇది వ్యాలిడ్ అండి. అంటే మా నాన్నగారు రిటైర్ అయ్యి కూడా 1 రూపాయి కూడా మాకు ఇవ్వలేదండి. ఓకే, అర్థమైందండి జడ్జి గారు. మీకు సంబంధించిన ఆస్తి ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు ఎవరి నుంచి వచ్చిందండి? మీ తండ్రి గారి నుంచి వచ్చిందని చెప్పారు. అది మీ నాన్నగారు స్వార్జితమేనండి? అది స్వార్జితం అండి. మా నాన్నమ్మ గారు స్థలంలో కట్టారండి. కాకపోతే ఏంటి 4 అన్నదమ్ములు ఉండాలండి ఆ ఇంట్లోనే. 2 ఇంట్లో 4 అన్నదమ్ములు వెళ్ళమంటున్నారండి. అంటే ఆ ఇల్లు మీ నలుగురు పంచుకోవాలి. ఒక 2 ఇల్లులు 4 అన్నదమ్ములు పంచుకోవాలి. ఇంకొక 2 ఇల్లులు ఏమొచ్చి ఒక పాపకే ఇచ్చేస్తున్నాడండి. మా 2 అమ్మ కూతురికి ఇచ్చేస్తున్నాడు అండి. అయితే ఆ వీలునామా ఏమన్నా రాశారండి అలా ఇచ్చేస్తున్నట్టుగాను? అకౌంట్ లో డబ్బులు, తన బంగారం, తన ఆస్తి మొత్తం రెండో భార్యకి కూతురికి చెందాలని రాసుకున్నాడండి. కాదు, మీ నాన్నగారు బతికే ఉన్నారండి ఇప్పుడు? బతికే ఉన్నారండి. మీ నాన్నగారు బతికే ఉన్నారు. తర్వాత ఏంటంటే ఆ వచ్చిన ఆస్తి ఇది ఉంటుంది కాబట్టి తదనంతరం అని రాశారు. కానీ ఇప్పుడు ఆ వీలునామా ప్రశ్న తలెత్తదు ప్రస్తుతానికి, ఎందుకంటే ఆయన బతికే ఉన్నారు కాబట్టి. వీలునామా అనేది ఎప్పుడు కూడా మనిషి తదనంతరం మాత్రమే అది అమల్లోకి వస్తుంది. గిఫ్ట్ అయితే కనుక ఇమీడియట్ గా వస్తుంది. అయితే కనుక ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ప్రాపర్టీ అనేది, ప్రాపర్టీ మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికైతే రైట్స్ ఉన్నాయో వారే దాన్ని వీలునామా గానీ గిఫ్ట్ గానీ చేయడానికి అవకాశం ఉంటుందండి. సార్ మరి మా 4 పిల్లలు ఉన్నాం కండి, భార్య వాటాలు వేస్తే నేను నష్టపోతున్నాం కండి, దానివల్ల మాకేమైనా? అది మీరు కోర్టులో ప్రశ్నించండి. మరి నష్టపోతున్నారు, లాభ పడుతున్నారు అనేది మరి అది మీరు కోర్టులో మీరు ప్రశ్నించండి. మీకు తగిన రీతిన మీకు న్యాయం జరుగుతుంది. సార్ చిన్న సందేశం అండి, మరి చెప్పండి. పిల్లలకు మొత్తం ఒకేలాగా పంచాలని ఏమో లేదండి? ఆయన స్వార్జితం కదండి, అందుకనే ఆయన స్వార్జితం కాబట్టి ఆయన ఇష్టం వచ్చిన వారికి ఇవ్వచ్చు అండి. మన హిందూ వారసత్వ చట్టంలో ఏముందంటేనండి, ఆయన స్వార్జితం కాబట్టి ఆయన ఎవరికైనా దానం చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరి దగ్గర ఉంటున్నారు? మీ దగ్గర ఉంటున్నారా, మీరు ఆయన దగ్గర ఉంటున్నారా? ఆయన ఎవరి దగ్గర ఉండట్లేదండి, ఆయన సదాగా ఆయన ఉంటున్నారండి. అయితే రెండో పెళ్లి కూడా రిజిస్టర్ ఇదేంటి వ్యాలిడ్ మ్యారేజ్ ఏనండి? అది వ్యాలిడ్ మ్యారేజ్ అండి. ఎందుకంటే అమ్మగారు చనిపోయిన తర్వాత చేసుకున్నారు కాబట్టి అది వ్యాలిడ్ మ్యారేజ్ ఉంటుంది. తర్వాత మీకు ఎన్ని హక్కులు ఉంటాయో రెండో భార్యకి పుట్టిన పిల్లలకు కూడా సమాన హక్కులు వస్తాయి. కాబట్టి సమానంగా ఇవ్వమని అంటున్నారు. తనకంటే ఒక సపరేట్ ఒక భాగం, మాకంటే ఒక సపరేట్ ఒక భాగం చేస్తున్నాడండి. తల్లి బాగా చేస్తున్నాడండి, అది బాధండి. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి? వైజాగ్ నుంచి. విశాఖపట్నం. విశాఖపట్నంలో మీకు అక్కడ జిల్లా కోర్టులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుందండి, న్యాయ సేవా సంస్థ. అక్కడికి వెళ్ళి మీకు ఒక అర్జీ ఇవ్వండి, వాళ్ళందరినీ పిలిపిస్తారు, మాట్లాడతారు. అది మీ కుటుంబ సమస్య కాబట్టి మీకు అనుకునే విధంగా అక్కడ ఏమైనా మార్గం దొరికే అవకాశం ఉంటుంది, న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీరు అందరూ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి కనిపించడం లేదు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే. ఫస్ట్ మీరు అందరూ మీ కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మీకు కొంత ఇది జరగచ్చు, న్యాయం జరగచ్చు, మీరు అనుకునే విధంగా జరిగే అవకాశం ఉంటుంది. మరో కాల్ తీసుకుందాం అండి. రామగుండం నుంచి సుజనా గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మా తల్లికి, మా అమ్మకి తన తండ్రి ద్వారా వారసత్వం ద్వారా వచ్చిన పొలం ఉన్నదండి, వ్యవసాయ భూమి అన్నమాట. అది ఆయన తన తదనంతరం ఆమె ఇష్టానుసారంగా వీలునామాలో రాశారు. 3 కూతుళ్ళకి ఇచ్చేటప్పుడు ఈమె వాటాకు కూడా తన ఇష్టానుసారంగానే వీలునామాలో రాశారు. మా తాతగారు చనిపోయి కూడా 15-20 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ వయసు 70 సంవత్సరాలు. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ గా రిటైర్ అయిపోయారు. నాకు ఒక తమ్ముడు, నేను అన్నమాట. అమ్మాయి ద్వారా వచ్చిన ఆస్తి అమ్మాయికి అని చెప్పి
ఓరల్ గా చెప్పారు. తండ్రి నా కష్టార్జితం కాబట్టి నేను తమ్ముడికి ఇస్తాను అని ఆయన కూడా ఓరల్ గా చెప్పారు. ఎక్కడ ఇప్పటి వరకు మేము రిటర్న్ గా ఏమీ రాసుకోలేదన్నమాట. ఇప్పుడు అనూహ్యంగా రాజధాని వచ్చేటప్పటికి ఏమైందంటే తల్లి ద్వారా వచ్చిన ఆస్తి విపరీతంగా పెరిగిపోయింది దాని విలువ. దానికి మా తమ్ముడు ఏం చేస్తున్నాడంటే నేను ఒప్పుకోని ఇప్పుడు నాకు కూడా అందులో వాటా రావాల్సిందే అంటున్నాడు. కానీ మా అమ్మ నాన్న ఒప్పుకోవటం లేదు. ఫస్ట్ ఇచ్చిన మాట ప్రకారం అలాగే ఇస్తాము, మేము అదే మాట మీద ఉంటాం అంటుంటే ఇప్పుడు తమ్ముడు ఏం చేస్తున్నాడంటే అది మీరు అమ్ముకుంటే నేను సంతకం పెట్టను, నేను న్యాయపరంగా ప్రొసీడ్ అవుతాను, వాళ్ళు ఎలా కొంటారు ఎలా బిల్డింగ్స్ కడతారో చూస్తాను అంటున్నాడు తమ్ముడు. దీనికి నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలి, అమ్మ నాకు ఎలా ఇవ్వాలి? విజయభాస్కర్ రెడ్డి గారు, అది మీ తాతగారు మీ అమ్మగారికి పసుపు కుంకుమ కిందకి ఇచ్చారండి. అవునండి. ఆమెకి పూర్తి హక్కులు ఆమెకే ఉంటాయండి. మీ తమ్ముడు అభ్యంతరం పెట్టినా సరే ఆమె ఎవరైతే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారో ఆమెకే ఇవ్వడానికి పూర్తి హక్కు ఉంటుందండి. పసుపు కుంకుమ ఉన్న ప్రత్యేకత అదేనండి. ఆమె తదనంతరం ఆమె ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికే ఇవ్వచ్చండి. అది ఆ పసుపు కుంకుమాన్ని వేరే భయ్యని భర్త కూడా ఇది చేయడానికి అవకాశం లేదండి. ఆ పసుపు కుంకుమ కింద ఆ తల్లిదండ్రులకు ఇచ్చిన దానికి చట్టంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి పైగా వాళ్ళ తాతగారు తనకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చని కూడా రాశారు, దాని లోపల రాశారు. ఈమె కూడా ఆ చట్టం కూడా ఏం చెప్తోందంటే మీ తల్లి గారు ఆమెకి ఇష్టం వచ్చిన వారికే ఇవ్వచ్చు. తర్వాత ఇప్పుడు రేట్లు పెరిగాయి తగ్గాయి ఇవన్నీ కూడా ఇక్కడ బాంధవ్యాల దగ్గర ఇవన్నీ వర్తించవండి. ఇక్కడ మరణం అనేది సమదర్శి అండి. కుబేరుడైనా కుచేరుడైనా ఎవరైనా సరే ఆ పాశం వదలరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అదంతా మీ అమ్మగారు తదనంతరం కాబట్టి అవన్నీ వచ్చేది, ఆస్తి పాస్తులు అవన్నీ వచ్చేది. ఇప్పుడు మీరు గొడవ పడకుండా ఉండండి. తర్వాత ఏంటంటే మీ అమ్మగారిని అది ఏం చేస్తారు, గిఫ్ట్ చేయమనండి, మీకు సరిపోతుందిగా, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆయన ఉన్నప్పుడే గిఫ్ట్ చేసేస్తే అయిపోతుంది మీకు, అంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే ఆమె ఉన్నప్పుడే వారి తదనంతరం గొడవ పడే బదులు ముందులే ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తారు కదా. ఎందుకంటే మీ తండ్రి గారిది ఎలాగో మీ ఫాదర్ మీ తమ్ముడికి ఇద్దామని అనుకుంటున్నారా అని అన్నారు కదా మీరు. ఇప్పుడు అలా వచ్చింది అలా అనుకుంటున్నారు, ఇలా వచ్చింది ఇలా అనుకుంటున్నారు. కాబట్టి అది మీ కుటుంబ సమస్య అది. కాబట్టి మీరు ఆ విధంగా సెటిల్ చేసుకోండి. మీరు అందరు కూర్చొని మాట్లాడుకోండి సార్, మాట్లాడుకొని అదే ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి చేస్తే మీ రిలేషన్ చెడిపోదండి. ఇప్పుడు ఏంటంటే మనం లేని ప్రపంచం లోపల మన కళలకి లక్ష్యాలకి కూడా ఏదైతే ఈ వీలునామా అనుకుంటున్నామో అది వకాల్తా పుచ్చుకుంటుందండి. కాబట్టి మీరు ఆ విధంగా అడుగులు వేయండి, మీకు ఎటువంటి రిలేషన్స్ దెబ్బతినవు, మీరు హ్యాపీగా ఉంటారు. అంటే తను అంతం ఏంటంటే అండి, నాకు ఒకటే ఆడపిల్ల, వాడికి ఒక్కడే కొడుకు కాబట్టి వాడికి హక్కు ఉంటది, నేను నా కొడుకు తరఫు నుంచి కూడా నేను ప్రొసీడ్ అవుతాను అంటున్నాడు వాడు. అట్లా కాదండి, ఇక్కడ పసుపు కుంకుమకున్న ప్రత్యేకత దీన్ని బట్టి వాళ్ళ ప్రొసీడ్ అవ్వడానికి లేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి శంకర్రావు గారు, నమస్తే అండి. హలో శంకర్రావు గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. వీలునామా రాసినప్పుడు ఇద్దరు సాక్ష్య సంతకాలు పెట్టాలని అంటున్నారు కదా. అవునండి. ఈ ఇద్దరు సాక్ష్య సంతకాలు పెట్టే వారికి వీలునామాలో ఉన్నటువంటి విషయాలు తెలియపరచిన అవసరం ఉన్నదా? ఓకే, చాలా మంచి ప్రశ్న వేశారండి. చెప్పండి. రెండో పాయింట్ మేడం, ఈ వీలునామాని రిజిస్టర్ చేసుకోవచ్చును కదా. రిజిస్టర్ చేసేటప్పుడు ఇద్దరు సాక్షులు ఉన్నారు కదా. ఈ వీలునామా మీద సంతకం పెట్టినటువంటి వారినే తీసుకుని వెళ్ళాలా రిజిస్టర్ ఆఫీస్, వేరే సాక్షులు ఎవరైనా సరిపోతుందా? ఇక్కడ ఒకటండి, వీలునామా పత్రం రాసినప్పుడు ఎవరైతే సాక్షి సంతకం పెడతారో వాళ్లే పెడతారండి. ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా అసలు రిజిస్ట్రేషన్ అప్పుడే పెడతారు సంతకాలు అనేది. తర్వాత ఈ సాక్షులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి ఆ లోపల ఏదైతే వీలునామా రాస్తారో ఆ వీలునామాలో ఉన్న సంఘటనలు కానీ విషయాలు కానీ ఆస్తిపాస్తులు కానీ తెలియవలసిన అవసరం లేదండి సాక్షులకు ఎప్పుడు కూడా. అయితే వీలునామా రాశారు నేను చూశాను అన్నది ఆ సాక్షులు సంతకం పెడతారు, అంతే తప్పించి దాని లోపల ఏమేమి ఉంది, బంగారం ఎంత ఉంది, పొలాలు ఎంత ఉంది, లేకపోతే ఇంకోటి ఎంత ఉంది అన్నది అక్కడ అప్రస్తుతం అండి. ఆ సాక్షులకి తెలియాల్సిన అవసరం లేదండి అది. కానీ అక్కడ వీలునామా రాశారు నేను చూశాను అనే దానికి మాత్రమే వారు ఆ సాక్ష్యం కింద పనికొస్తారు, ఆ సాక్షులు ఇది అవుతారు అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ వీలునామాలో లబ్ధి పొందే వ్యక్తి సాక్షి ఇది చేయకూడదు, సాక్షిగా ఉండకూడదండి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేరే సాక్షులు పెట్టుకోవచ్చునా సార్? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సార్ మీరు దాని లోపల వీలునామాలో ఎవరైతే రాశారో ఆ సాక్షులే ఉండాలండి. అంటే కంపల్సరీనా అండి అదే సాక్షులు ఉండాలి? ఆ సాక్షులు లేకపోయినా కూడా వేరే సాక్షులను కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే కనుక అప్పుడు ఆ కింద సంతకాలు పెట్టేటప్పుడు వాళ్ళ పేర్లు వీరి పేరు రాస్తారు అంతే కదా. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. హలో
హలో, సికింద్రాబాద్ నుంచి మనోహర్ రావు గారు. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అమ్మా. చెప్పండి. ఇప్పుడు వీళ్ళు మన అడ్వకేట్స్ గారు చెప్తున్నారు ఏంటంటే వైట్ పేపర్ మీద ఇద్దరు విట్నెస్ తో రాస్తే వీళ్ళమ్మా చెల్లుతుంది. అవును. కానీ మేము ఏం చేశామంటే నోటరీ చేసి స్టాంప్ పేపర్ నోటరీ చేసి వీళ్ళనామాను మున్సిపాలిటీలో ప్రాపర్టీ చేంజ్ ఆఫ్ నేమ్ పెడితే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితేనే కావాలంటున్నారు. లేకపోతే వాళ్ళు సక్సెషన్ సర్టిఫికేట్ కానీ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తేవాలని అంటున్నారు. దానికి పద్ధతి ఏంటి? మళ్ళా దానికి పద్ధతి ఏంటంటేనండి, మీరు వీలునామా ఉంటుంది, ఆ ఆస్తి వాళ్ళకి సంక్రమిస్తుంది. కానీ ఆయన తదనంతరం ఆయన చనిపోయిన తర్వాత ఆ ఆస్తి దాంట్లో సంక్రమిస్తుందని రాసినా కూడా ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఈ సక్సెషన్ సర్టిఫికేట్ కావాలి అని అడుగుతూ ఉంటారు, ఫ్యామిలీ సర్టిఫికేట్. అయితే అది ఏంటంటే మీరు సివిల్ కోర్టులో ఒక దావా వేయాలి. అంటే ప్రత్యక్ష డిఫెండెంట్స్ గాను మీరు ఎవరి దగ్గర అయితే సాయం అడుగుతున్నారో, అంటే ఒక బ్యాంక్ గానీ లేకుంటే ఏదైనా ప్రాపర్టీ మున్సిపల్ ట్యాక్స్ గానీ మున్సిపల్ ఆఫీస్ లో గానీ అలాగ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ సక్సెషన్ సర్టిఫికేట్ అడుగుతారండి. అప్పుడు సివిల్ కోర్టులో ఒక దావా వేసి వాళ్ళని ప్రతివాదులుగా చూపిస్తూ మీరు ఎందుకు అడుగుతున్నారో మీరు ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ అనేది అందులో పొందుపరిచి అక్కడి నుంచి మీరు డిగ్రీ తీసుకోవాల్సి ఉంటుందండి కోర్టు నుంచి. ఫ్యామిలీ డిస్ప్యూట్ ఏం లేకున్నా గానీ వాళ్ళు అడుగుతున్నారు. ఫ్యామిలీ డిస్ప్యూట్ ఏం అక్కర్లేదండి, కానీ అది కోర్టులో తీసుకుంటేనే దానికి వ్యాలిడిటీ వస్తుంది, దానికి వాల్యూ ఉంటుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా వీలునామా వాళ్ళకి ఒప్పుకోరా వాళ్ళు? వాళ్ళు ఒప్పుకోరండి. అదే వచ్చిందమ్మా ప్రాబ్లమ్. మనం మాట్లాడుకున్నట్టు మీరేమో వైట్ పేపర్ నుంచి చెల్తుంది, ఇప్పుడు మీరు నోటరీ చేసినా అని చెల్తానంటారు. అది దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. కంపల్సరీ మీరు కోర్టు నుంచి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వీలునామా ఎందుకమ్మా? అలా కాదండి, ఇప్పుడు వీలునామా అనేది మీరు రాశారా, ఎవరు రాశారు వీలునామా? వీలునామా వాళ్ళే, ఎవరు ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో వాళ్ళే రాశారు. ఇప్పుడు వారు బతికే ఉన్నారా? వాళ్ళు లేరు, వారు చనిపోయారు, వీళ్ళమ్మ రాశారు. ఇప్పుడు అది వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదని మీరు అంటారు. ప్రాపర్టీ మ్యూటేషన్ కోసం వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అది మీరు కోర్టు సర్టిఫికేట్. ఇప్పుడు అట్లా కదండి, వీళ్ళమ్మ రిజిస్టర్ చేయించారా? వీళ్ళమ్మ అన్రిజిస్టర్డ్ అండి. వీళ్ళమ్మ అన్రిజిస్టర్డ్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే అది కోర్టులో మీరు వేసి కోర్టు ద్వారా జడ్జి గారు చెప్పిన విధంగా ఇప్పుడు ఆ విధంగా చేసుకోండి, అప్పుడే చెల్లుబాటు అవుతుంది. అంటే ఇప్పుడు మాకు ఈ వైట్ పేపర్ మళ్ళీ ఈ వీలునామా వేస్ట్ కదా సార్, మనం వీలునామా రాసి కూడా ఎందుకు వేస్ట్ అండి? ఇప్పుడు మీకు కోర్టులోను ఆ వీలునామా కూడా జతపరుస్తూ, అంటే నామినల్ ఫీనే ఉంటుందండి కోర్టులో కూడా వేసుకునేది. ఎంత ఫీ ఉంటుందమ్మా? అంటే ప్రిస్క్రైబ్ ఫీ రూల్స్ లో ఉంటుందండి, ఫీజు రూల్స్ లోను ఎంత ఫీజు తక్కువ ఉంటది, నామినల్ ఫీ పే చేసి మీరు ఒకటి వేసిన తర్వాత ప్రత్యర్థులకి నోటీస్ అంటూ వెళ్తుంది. వాళ్ళు ఎవరు అపియర్ కారు కాబట్టి మీకు వెంటనే డిగ్రీ ఇవ్వటం అవుతుంది. ఫ్యామిలీ మెంబర్సే. తర్వాత ఏంటంటే మీకు వీలునామా రాయడం తోటి మీకు చాలా సౌలభ్యం అండి. ఏంటంటే మీరు ఎవరైతే వీలునామా రాశారో వారికి ఆ బంధుత్వాలు ఉంటాయి. తర్వాత ఎవరికి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళు రాసి ఉంటారు అక్కడ. రాసినప్పుడు మీకు అది ఎవరు ఎంత తీసుకుంటే అనే దాంట్లో మీకు ఇది లేదు, తేడా భేదం లేదు. కాబట్టి మీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా. కాకపోతే మీకు ఎట్టొచ్చి ప్రాబ్లం వచ్చింది, అక్కడ మ్యూటేషన్ దగ్గర ప్రాబ్లం వచ్చింది, అంతే కదా. కాబట్టి మీకు వీలునామా ఇక్కడ చాలా పనికి వస్తుంది మీకు. అదే వీలునామా రిజిస్ట్రీ చేయించాలా సార్? అక్కర్లేదా? ఏమంటారండి? వీలునామా కూడా రిజిస్ట్రీ చేయమంటున్నారు వాళ్ళు. వీలునామా రిజిస్ట్రీ ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, మీకు భాగాలు పంచుకొని ఎవరిది వాళ్ళు రిజిస్ట్రీ చేయించుకోండి. ఎందుకంటే వీలునామా రాసిన వ్యక్తి చేయాలి, కానీ వీలునామా మీరు చేయించుకుంటానంటే ఎట్లా అవుతుంది ఇప్పుడు? అది అయితే మొదలైనా కానీ వీలునామా రిజిస్ట్రీ చేయించాలనా? ముందు మీరు ఇప్పుడు కొత్తగా రాయాలనుకుంటే మీకు ఆస్తి సంక్రమించిన తర్వాత మీరు వీలునామా చేయించుకుంటే అది సాక్ష్యంగా పనికొస్తుంది, కాస్త వెయిటేజ్ ఉంటుంది. రేపు వైట్ పేపర్ మాత్రం అంత ఎఫెక్టివ్ లేదు నేను చెప్పేది అది. మీరు అది వైట్ పేపర్ మీద రాసుకున్నా తర్వాత స్టాంప్ పేపర్ మీద రాసుకున్నా సరే వాల్యూ అంతేనండి దాన్ని. ఎటువైనా కానీ మనం కోర్టుకు వెళ్ళాలి, మళ్ళా వెళ్ళాలి, తప్పదు. అంటే అది డిస్ప్యూట్ ఎరేజ్ అయితే మాత్రం. డిస్ప్యూట్ ఎరేజ్ కాకపోతే వెళ్ళాల్సిన అవసరం లేదంట. మీలో మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి మ్యూటేషన్ చేయడానికి వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మా కోర్టు నుంచి లీగల్ హెయిర్ సర్టిఫికేట్, సక్సెషన్ సర్టిఫికేట్ తెమ్మంటున్నారు. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే వీలునామాలో రాసిన లీగల్ హెయిర్స్ వీరా కాదా అనేది ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదండి. అది రిజిస్ట్రేషన్ చేస్తాం కదమ్మా, బిఫోర్ దట్ చేశారు. కాకపోతే ఆథరైజ్డ్ గా మీరు మీరేనా వారసులు, అసలు అందులో ఉన్నది మీరేనా లేదా తెలియాలి కదండి. అంటే ఇక మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సిందే అన్నమాట. అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ రాసిన వ్యక్తి? ఆయన ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్ సెక్టర్ అండి. పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ దా? గవర్నమెంట్ వారైతే ఎంఆర్ఓ ఇచ్చా సరిపోతుందండి లీగల్ హెయిర్ సర్టిఫికెట్.
గవర్నమెంట్ ఎంప్లాయీకి అదొక ఎగ్జామ్షన్ ఉందండి. ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు ఏమో ఫ్యామిలీ మెంబర్ ఇస్తున్నారు సార్, లీగల్ ఎయిర్ ఇవ్వట్లేదు. ನಾವು అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ అనే ఇస్తున్నారు. అదే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ దాంట్లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి దిస్ విల్ నాట్ అప్లికబుల్ ఫర్ ప్రాపర్టీ పర్పస్ అని రాస్తున్నారు వాళ్ళు. అవునండి, కంపల్సరీ మీరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోర్టు నుంచే తీసుకోవాలండి. ఎంఆర్ఓ ఇచ్చింది చెల్లదు. మళ్ళీ ఏ బ్యాంక్ లాకర్స్ లోనూ ఉన్న అమౌంట్స్ కానీ అవన్నీ తీసుకోవాల్సి ఉంటే ఎవరు తీసుకోవాలి, అందులోనూ కొన్ని రాయని ఉంటాయి వీలునామాల్లో కూడాను. ఆ ప్రాపర్టీ ఎవరు తీసుకోవాలి, భార్య తీసుకోవాలా, కొడుకులు తీసుకోవాలా, బిడ్డలు కుమార్తెలు తీసుకోవాలా అన్న దానికి ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వీరందరూ కూడా అది అక్కడ సబ్మిట్ చేసినప్పుడే వాళ్ళు వీళ్ళకి ఇవ్వటం జరుగుతుందండి. అందుకనే కోర్టు నుంచి కంపల్సరీగా లీగల్ సర్టిఫికేట్ అనేది, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవటం. ఇప్పుడు మనకు సక్సెషన్ కు లీగల్ హెయిర్ కు డిఫరెన్స్ ఏంటమ్మా? దేనికండి? సక్సెషన్ సర్టిఫికేట్ కు లీగల్ హెయిర్ కు డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటేనండి. రెండు ఒకటే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. రైట్, మరి కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి లావణ్య గారు. నమస్తే అండి లావణ్య గారు. నమస్తే మేడం. చెప్పండి. మా నాన్నగారు. హలో మేడం. వినిపిస్తుందమ్మా, చెప్పండి. ఇద్దరు ఆడపిల్లలు అండి, ఒక అన్నయ్య అండి మాకు. ఓకే. అయితే నాన్నగారు 2 years క్రితం చనిపోయారండి. ఆయన చనిపోక మాకు పెళ్లిళ్ళు ఎట్లా అంటే నాన్న ఊరికే మామూలుగా ఆడపిల్లలని, మా ఇంట్లో ఒకటి ఆడపిల్లలు అన్నది ఫీలింగ్ చాలా ఉండేదండి మేము పుట్టినప్పటి నుండి. ఓకే. బాబు అని రెస్పెక్ట్ బాగా ఉంటది వాళ్ళకు కొంచెం. ఆ విషయంగా మమ్మల్ని ఎట్లా అంటే చాలా ఘోరంగా పెంచారు మేడం, కఠినంగా పెంచారు. చివరికి పెళ్లిళ్ళు కూడా మామూలుగా ఏదో వీళ్ళది వదిలిపోవాలన్న పరిస్థితిలో పెళ్లిళ్ళు చేసారు మేడం. ఓకే. అయితే మా సిస్టర్స్ లో ఒక ఆమెది చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. అయితే ఎవరు పట్టించుకోలేదు సార్ మేడం. నాకున్నంతకాలం కొంచెం ఆమెకు అడ్జస్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన చనిపోయారు. వీళ్ళు ఏం చేసిండ్రు, మేము అంత గ్రహించుకోలేదు మేడం. ఇంటికి రానివ్వలేదు, కనీసం 10 years నుండి మమ్మల్ని అసలు రానివ్వలేదు ఇంటికి. మా అమ్మ ఉన్న నా తమ్ముడు ప్లాన్ తోటి అన్నయ్య వాళ్ళు అయితే ఏం చేసారంటే నాన్నను కొట్టి వీలునామా చేయించారు మేడం. అది తర్వాత తెలిసింది కొట్టి ఇట్లా వీలునామా రాయించారని. కానీ మేము అంత దృష్టి పెట్టలేదు మేడం వీళ్ళు ఈ పరిస్థితి చేస్తారని. మీ నాన్నగారి స్వార్జితం అమ్మా? మేడం, మీ నాన్నగారి స్వార్జితం ఆస్తి? స్వార్జితం మేడం. ఓకే, చెప్పండి. అయితే కొట్టారు మేడం. చివరి చనిపోవడం కూడా వాళ్ళు ఈయన వెళ్ళిపోతేనే మనకు అన్ని హక్కులు వస్తాయన్న పరిస్థితి కట్టం అయిపోయింది ఆయన. అయితే ఇప్పుడు మాకు మొత్తం అసలు మమ్మల్ని ఇంటికి రానివ్వడం లేదు. మొత్తం ఇది మా అమ్మ ఉన్న తమ్ముడు వాళ్ళు మాది అన్న పరిస్థితిలో చేసేస్తారు మేడం. ఓకే. విజయభాస్కర్ రెడ్డి గారు, మీరు ఇక్కడ ఎలా ఉంటుంది? మీ తండ్రి గారు చివరి దశలో ఎక్కడ ఉన్నారండి? ఎవరి దగ్గర ఉన్నారు? ఇంట్లోనే ఉన్నారు. ఆయన చివరి వరకు మొత్తం ఆయన హ్యాండ్. భార్య కొడుకు ఉన్నారు. భార్య కొడుకున్నారు. వీలునామాలో మొత్తం మీ ఎవరి పేరు మీద రాశారంటారు? వీలునామా కొడుకు పేరు మీద రాయించుకున్నారు అంటున్నారు. రాయించుకున్నారు మేడం. రాయించుకున్నారు కానీ మీ మదర్, మీ తల్లిగారి పేరు మీద కూడా ఏం రాయలేదు. ఆమె మొత్తం ప్రాపర్టీ అంతా ఆమె పేరు మీద ఉంది. ఆమె కూడా సపోర్ట్ తోటి తన పేరు మీద తన కొడుకు సపోర్ట్ అండి. ఆవిడ సపోర్ట్. కానీ ఇప్పుడు ఆమె పేరు మీద ఆస్తి ఉంటారండి, తండ్రి రాయడానికి లేదండి. ఎవరికైతే ఆస్తులు ఉంటాయో. అమ్మ, మీ ఫాదర్ చనిపోయేటప్పుడు మీ మదర్ పేరు మీద రాశారా? ఆస్తులు ఆమె పేరు మీద ఉన్నాయంటున్నారు. పేరు మీద ఉన్నాయి మేడం. మీ మదర్ పేరు మీద ఉంటే మీ మదరే వీలునామా రాసే చెల్లుబాటు అవుతుందండి. ఆ వీలునామా చెల్లుబాటు కాదు మీ ఫాదర్ రాసినా కూడా. ఎవరికైతే ఆస్తులు వారి పేరు మీద ఉంటాయో వారే ఆస్తులు రాయడానికి వీలవుతుందండి. వేరే వారి ఆస్తులు ఒకరు రాయడానికి వీలుబాటు కాదు. అది చట్ట ప్రకారం చెల్లుబాటు కాదండి. అదే సార్, ఇప్పుడు ఏంటంటే నేను వీలునామా రాయించుకున్నాను ధీమా తోటి మమ్మల్ని ఇంటికి కూడా ఆ వీలునామా చెల్లుబాటు కాదండి. ఎందుకంటే మీ తండ్రి గారు రాయడానికి హక్కు లేదు. ఒకవేళ చెల్లుబాటు కాకపోయినా ఇప్పుడు వాళ్ళ మదర్ వీళ్ళ పక్షాన్ని లేరు, వాళ్ళ తమ్ముడు పక్షానే ఉన్నారు. ఇప్పుడు ఆవిడకి ఆస్తి కావాలి, ఎలా వస్తుంది చెప్పండి? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు ఆమె ఆస్తి ఆమె ఫాదర్ నుంచి వచ్చింది కదా, ఆమె పర్చేజ్ ఇది చేయలేదు కదా, సెల్ఫ్ అక్వైర్డ్ కాదు కదా. పార్టీషన్ కింద దీని కింద సూట్ వేసుకోవడమే సివిల్ సైడ్ దీంట్లో. అప్పుడు ఆటోమేటిక్ గా తేలిపోతుంది. ఎట్లా వాళ్ళ మదర్ బతికే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఉన్నదానికి ఆమె వీలునామా రాయడానికి వీలవుతుంది. సార్ ఆమె మాకు ఇవ్వడానికి ఏ రకంగా ఇష్టపడట్లేదు. ఇది లేదు సార్. ఇప్పుడు ఇష్టపడకపోయినా చట్టం అనేది ఒకటి ఉంది కదమ్మా. చట్ట ప్రకారం మీకు ఆస్తి వస్తుంది, అది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఇది ఉంటుంది కాబట్టి మీరు ఆ చట్ట ప్రకారం మీరు నడుచుకోండి, మీకు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అది మీ తాతగారి తండ్రుల నుంచి వచ్చింది అంటున్నారు కదా ఆస్తి. కాదు సార్, నాన్న స్వార్జితం. అమ్మగారి పేరు ఉంది. మీ నాన్నగారి స్వార్జితం మీ అమ్మగారి పేరు మీద ఉంది. ఆయన రిజిస్టర్ చేశారు, ఆమె పేరు మీద రిజిస్టర్ చేశారు కాబట్టి ఆమె ఇప్పుడు ఇవ్వని అంటున్నారు. మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతుంటే మీరు హైదరాబాద్ లో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళండి, ఒక లెటర్ ఇవ్వండి. అక్కడ వాళ్ళని కూడా పిలిపిస్తారు.
వాళ్ళకి నచ్చ చెప్తారు, కొంత మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అక్కడ. అయితే మేము ఒకసారి కోర్టుకు వెళ్తే ఎట్లా ఉంటుంది మాకు? కోర్టుకి వెళ్తే కూడా మీకు న్యాయం జరుగుతుందండి. పార్టీషన్ దీని ప్రకారం మీకు కొంత వస్తుంది, మీరు ట్రై చేయండి. అదే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం వీలునామా సమస్యలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.